యూరోపియన్ యూనియన్ పెద్దన్న పాత్ర పోషించాలనుకుంటుందా? పెత్తనం చేయాలనుకుంటుందా? అంటే అమెరికా మీద పెత్తనమే చేయాలనుకుంటుంది. మామూలుగా అయితే అమెరికా ఎంతకాలం పెత్తనం చేసింది యూరోపియన్ యూనియన్ మీద, నాటో మీద. దాంట్లో నాటో చీఫ్ కానీ యూరోపియన్ యూనియన్ చీఫ్ కానీ ఇద్దరిని కూడా అమెరికానే పెడుతుంది. వాళ్ళు చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు. బైడెన్ ఉన్నంత వరకు అది నడిచింది. ఇప్పుడు ట్రంప్ వచ్చేటప్పటికి ఆ నాయకత్వాలు మార్చి తన మాట వినేవాళ్ళు అన్నటువంటి కోణం కాకుండా టోటల్గా ఎవరి ప్రయోజనాలు వాళ్ళకి ముఖ్యమన్నటువంటి రూట్లో తీసుకొచ్చాడు. ఈవెన్ 20% టారిఫ్లు యూరోపియన్ యూనియన్ మీద కూడా వేశారు. దానికి ప్రతీకారంగా తాము కూడా వేస్తామని కొంతమంది, లేదు లేదు మేము సంప్రదింపులు చేస్తామని ఆస్ట్రేలియా లాంటి వాళ్ళు, కెనడా లాంటి వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఈవెన్ ఇటలీ ప్రధానమంత్రి అయితే అమెరికాతో గొడవలొద్దు, ఎందుకంటే ఫ్రాన్స్ అధ్యక్షుడుగా మేక్రాన్ కావచ్చు, తర్వాతన టర్కీ అధ్యక్షుడు కావచ్చు, తర్వాతన ఎవరైతే బ్రిటన్ ప్రధానమంత్రి కావచ్చు, కెనడాకి ప్రధానమంత్రి కావచ్చు, వీళ్ళందరూ ఓ పక్కన డ్రామా చేస్తూ వాళ్ళ దేశాల్లో ఆధిపత్యం కోసం యూరోపియన్ యూనియన్కి అమెరికాకి మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి 60 to 70% మార్కెట్ అమెరికా మీదనే డిపెండ్ అయ్యి ఉన్నటువంటి సందర్భం. అమెరికా చేతుల్లోని వీళ్ళ భద్రత ఆధారపడి ఉన్నటువంటి నేపథ్యంలో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని వచ్చేటప్పటికి ఇంతకు ముందు కూడా బైడెన్ అప్పుడు కూడా అమెరికాకి ఫేవర్గానే ఉండేది. ఇప్పుడు అదే విషయాన్ని చెప్పుకొచ్చింది. అమెరికా మీదన టారిఫ్ల ఒత్తిడి కాకుండా మనం కూర్చుని మాట్లాడుకునే విధంగా వెళ్ళాలి అన్నటువంటి సలహా ఇస్తుంది ఈయూకి.